సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక. దేవునితో ముఖాముఖి ప్రార్థన. మార్చి నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్టణమునందు జరుగును. పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంచె దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా శక్తిగల ప్రార్థనలు చేయిచు ఏండ్ల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరుచుచున్నారు. అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మార్చి నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్టణమునందు మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి. ముఖ్య గమనిక: ఈ దైవిక ప్రార్థనలో పాల్గొను ప్రతి వారి యొక్క ఆశీర్వాదము కొరకు తైలములతో తలలను అంటి అభిషేకించి, రోగుల స్వస్థత కొరకు, గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితంగా అందించెదరు. రండి, దోషము తొలగి దీవెన కలుగు. ఈ దైవిక ప్రార్థనలో తప్పక పాల్గొనండి.